తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి తెలంగాణ ఫ్రాంచైజ్ టీ20 లీగ్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ సంగీత దర్శకుడు థమన్ స్పెషల్ మ్యూజిక్ షోతో ప్రారంభ వేడుకలు మరింత గ్రాండ్గా మారనున్నాయి. రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్లో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రికెటర్లకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్ జట్లు టీ20 టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. టీ20 లీగ్లో తెలంగాణకు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. భారత జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్ వరంగల్ వారియర్స్ తరపున, టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మెదక్ ఫాల్కన్స్ తరపున బరిలోకి దిగనున్నారు. టీ20 తొలి సీజన్తోనే వివాదానికి తెరలేపింది. సీజన్ ప్రారంభానికి ముందు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండానే లీగ్ జరుగుతోందంటూ ఆరోపించింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం బీసీసీఐ అనుమతులతోనే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇదే అంశంపై ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేవబోతోంది. ఐపీఎల్ తరహాలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఉప్పల్ స్టేడియంలో టీ20 లీగు నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ లీగు ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ఈ లీగు దాదాపు 21 రోజుల పాటు కొనసాగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు, అంటే తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాలకు 8 ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 21 రోజుల పాటు మొత్తం 31 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ల పట్ల క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ టీ20 ఫ్రాంచైజీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఐపీఎల్ తరహాలోనే ఈ మ్యాచ్లు కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఈ లీగ్పై దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇండియన్ టీంలో ఉన్న మహమ్మద్ సిరాజ్ కావచ్చు, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్ళు కూడా ఈ టీ20 లీగ్లో ఆడుతుండడం మరింత ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ, ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ టీ20కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో ఈ లీగ్ టీ20 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సరిగ్గా 5 గంటల 50 నిమిషాలకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది. కాబట్టి అది కూడా దాదాపు 45 నిమిషాల పాటు తమన్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా పెద్ద ఎత్తున దీనికి ఆకర్షణగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ టోర్నీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఉప్పల్ స్టేడియం పైపే ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 5:30కు తమన్ యొక్క మ్యూజిక్ కన్సర్ట్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఈ టీ20 పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయ కార్యక్రమంలో కూడా వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండ స్వయంగా ఈ కార్యక్రమంలో మరి కాసేపట్లో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద టీ20 ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రికెట్ అంటేనే ఇండియాలో చాలా క్రేజ్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ టీ20 ఇటువంటి మ్యాచ్లను చూసాం. మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ టీ20 ప్రత్యేకంగా ఇప్పుడు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇటువైపే మళ్ళిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 8 టీంలు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నాయి. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్లో మొత్తం 32 మ్యాచ్లు ఆడతారు. ఫైనల్గా విజేతకు దాదాపు ₹1 కోటి బహుమతి ఇస్తామని ఇప్పటికే ఈసీఏ ప్రకటించింది. రెండో విజేతకు ₹50 లక్షల, థర్డ్ ఫోర్త్ విజేతలకు దాదాపు 25 లక్షల చొప్పున మొత్తం ₹2 కోట్ల ప్రైజ్ మనీని హెచ్సీఏ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద టీ20 లీగ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. అందరూ దృష్టి ఉప్పల్ స్టేడియం వైపు మళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవికుమార్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.